సమాజంలో ఒకవైపు ప్రజల సంస్కృతి, చరిత్ర, భాషపై జరుగుతున్న దాడికి భిన్నంగా ప్రజల సంస్కృతి, చరిత్ర నిలబెట్టే బాధ్యత విప్లవ సంస్కృతి కార్యకర్తలపై ఉందని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య తెలుగు రాష్ట్రాల చైర్పర్సన్ విమలక్క తెలిపారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి వీఎస్టీ వర్కర్స్ యూనియన్ కార్యాలయం వరకు కళాకారులు డప్పు చప్పులతో ప్రదర్శన నిర్వహించారు. అరుణోదయ 50వ వసంతాల సభ తొలి రోజు ప్రజాకళల ప్రదర్శన కళాకారుల ఆటపాటలతో కొనసాగింది. ముంచుకొస్తున్న అతి ప్రమాదకర హిందూ ఫాసిజానికి వ్యతిరేకంగా, మత ఛాందసవాద ఆధిపత్య భావజాలానికి వ్యతిరేకంగా అందరం ఏకం కావాల్సిన అవసరం ఉందని విమలక్క పిలుపునిచ్చారు. ప్రజల సంస్కృతి పైన, ప్రజల చరిత్ర పైన, ప్రజల భాష పైన ఒక దాడి జరుగుతున్నటువంటి నేపథ్యంలో దీనికి భిన్నమైనటువంటి ఏ దాడి అయితే జరుగుతుందో ఆ దాడికి భిన్నమైనటువంటి ప్రజల సంస్కృతిని, ప్రజల సాహిత్యాన్ని, ప్రజల చరిత్రని నిలబెట్టాల్సినటువంటి బాధ్యత ఈ విప్లవ సాంస్కృతికోద్యమ కార్యకర్తల మీదనే ఉన్నది. అందుకోసం అందరం ఒకటవుదాం, కలిసి ఐక్యంగా ముందుకు సాగుదాం. అతి ప్రమాదకరంగా ముంచుకొస్తున్నటువంటి హిందూ ఫ్యాసిజానికి వ్యతిరేకంగా, మత ఛాందసవాద సామ్రాజ్యవాద ఆధిపత్య ధోరణులకు, ఆ భావజాలానికి వ్యతిరేకంగా మనమందరం ఒకటవుదామని చెప్పేసి తెలియజేస్తున్నది అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య.